మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన అనుభవాలు, మన జ్ఞాపకాలు ఇదంతా నిజమేనా? లేకపోతే అంతా ఒక పెద్ద కంప్యూటర్ ప్రోగ్రాంలో భాగమా? ఈ ఆలోచనే కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ ఇది మనల్ని ఓ లోతైన ప్రశ్నకు దారితీస్తుంది. సరే, మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మన చుట్టూ ఉన్న ప్రతిదీ, మన ప్రతి ఫీలింగ్, ప్రతి మెమరీ అంతా కేవలం కోడ్ అయితే ఈ రోజంతా మనం మాట్లాడుకోబోయే టాపిక్కు ఇదే పునాది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథ కాదు. చాలామంది పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, సైంటిస్టులు సీరియస్గా చర్చిస్తున్న ఒక థియరీ. మన టెక్నాలజీ ఎంత వేగంగా పెరిగిందో ఒక్కసారి చూద్దాం. కొన్ని దశాబ్దాల క్రితం పాంగ్ లాంటి వీడియో గేమ్లు అంటే 2 గీతలు, ఓ చుక్క అంతే. కానీ ఈరోజు మనం క్రియేట్ చేసే వర్చువల్ ప్రపంచాలు అచ్చం నిజంలాగే ఉంటున్నాయి. వాటిని చూసి ఏది నిజమో ఏది గేమో చెప్పడం కూడా కష్టం. ఇంత వేగంగా మనం ఎదుగుతుంటే భవిష్యత్తులో మనమే మన పూర్వీకుల జీవితాల్ని సిమ్యులేట్ చేయగలము అనే ఆలోచన అంత అసాధ్యంగా ఏమీ అనిపించదు కదా. సో ఈ ఆలోచన నుంచే సిమ్యులేషన్ హైపోథెసిస్ అనే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ పుట్టింది. దీని ప్రకారం మనం బ్రతుకుతున్నది అసలు రియాలిటీ కాకపోవచ్చు, బహుశా ఒక అల్టిమేట్ వీడియో గేమ్లో ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ థియరీ ప్రకారం మనం ఒక అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత సృష్టించిన కంప్యూటర్ సిమ్యులేషన్లో జీవిస్తున్నాం. మన ఆలోచనలు, మన అనుభవాలు అన్నీ ఆ ప్రోగ్రాంలో భాగమే. ఎలాగైతే ఒక వీడియో గేమ్లో క్యారెక్టర్కు తనొక గేమ్లో ఉన్నానని తెలియదో, అలాగే మనకు కూడా మనమొక సిమ్యులేషన్లో ఉన్నామనే విషయం తెలియకపోవచ్చు. ఇది కేవలం సరదాకి చెప్పుకునే ఊహ కాదు. దీని వెనుక ఒక స్ట్రాంగ్ లాజిక్, కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. దీన్ని ఒక పందెంలా చూద్దాం. మనం బేస్ రియాలిటీలో, అంటే అసలు నిజంలో ఉన్నామా లేక ఒక సిమ్యులేషన్లో ఉన్నామా? అవకాశాలు ఎటువైపు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. ఈ వాదనను మొదటిసారిగా బలంగా వినిపించిన వ్యక్తి ఆక్స్ఫర్డ్ ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్. ఆయన ఈ థియరీకి ఒక అకాడమిక్ బేస్ ఇచ్చారు. ఆయన మన ముందు ఒక పజిల్ లాంటి 3 ఆప్షన్లు పెట్టారు. దీన్నే బోస్ట్రోమ్ ట్రైలెమా అంటారు. అంటే 3 దారుల్లో ఏదో ఒకటి నిజం కావాలి. ఆయన చెప్పిన 3 ఆప్షన్లు ఏంటంటే: 1. మనలాంటి జాతులు అంత టెక్నాలజీని డెవలప్ చేసేలోపే అంతరించిపోతాయి. 2. వాళ్లకు టెక్నాలజీ ఉన్నా సిమ్యులేషన్లు రన్ చేయడం ఇష్టముండదు. ఇక 3వది, మనమొక సిమ్యులేషన్లో ఉన్నాం. ఇప్పుడొక్కసారి ఆలోచిస్తే మొదటి 2 జరగడం కష్టమే అనిపిస్తే, అంటే మానవజాతి అంతరించిపోదు, టెక్నాలజీపై ఆసక్తి కోల్పోదు అని నమ్మితే, ఇక లాజిక్గా 3వ ఆప్షనే మిగులుతుంది. అంటే ఈ లెక్కన మనం అసలు నిజంలో ఉండే ఛాన్స్ చాలా చాలా తక్కువనమాట. ఈ లెక్కను ఇంకాస్త లోతుగా చూద్దాం. ఏదైనా నాగరికత సిమ్యులేషన్లను సృష్టించే స్థాయికి వెళ్తే వాళ్ళు 1-2తో ఆపరు కదా. వేలు, లక్షలు, బహుశా కోట్లలో సిమ్యులేషన్లు క్రియేట్ చేస్తారు. అలాంటప్పుడు సిమ్యులేటెడ్ ప్రపంచాల సంఖ్య అసలు ప్రపంచాల సంఖ్య కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ లాజిక్ ప్రకారం మనం ఆ ఒకే ఒక్క బేస్ రియాలిటీలో ఉండే అవకాశం ఎంత? ఎలాన్ మస్క్ చెప్పినట్టు కొన్ని బిలియన్లలో 1 మాత్రమే. అంటే స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే మనం ఒక సిమ్యులేటెడ్ ప్రపంచంలో ఉండేందుకే అవకాశాలు కొన్ని 100 కోట్ల రెట్లు ఎక్కువ. సరే, లెక్కల ప్రకారం మనం సిమ్యులేషన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. బావుంది. కానీ దీనికి మన ప్రపంచంలో ఏమైనా సాక్ష్యాలున్నాయా? మన విశ్వం పునాదులే ఒక కంప్యూటర్ కోడ్లాగా ఉన్నాయని చెప్పడానికి ఏమన్నా ఆధారాలున్నాయా? కొన్ని వాదనలు ఆ వైపే చూపిస్తున్నాయి. భౌతిక శాస్త్రవేత్త జాన్ వీలర్ ఇట్ ఫ్రమ్ బిట్ అనే ఒక కాన్సెప్ట్ను ముందుకు తెచ్చారు. దాని ప్రకారం మనం పదార్థం అనుకుంటున్న ప్రతీదీ, అంటే ఈ గట్టి వస్తువులన్నీ, లోతుల్లోకి వెళ్లి చూస్తే కేవలం ఇన్ఫర్మేషన్, సమాచారం మాత్రమే. ప్రతి కణం యొక్క గుణాన్ని అవును కాదు ప్రశ్నలతో చెప్పొచ్చు. అచ్చం కంప్యూటర్ కోడ్లోని 0-1లాగా అన్నమాట. మరి సమాచారంతో తయారైన దేన్నైనా ఒక కంప్యూటర్లో సిమ్యులేట్ చేయొచ్చు కదా. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది ఫిజిసిస్టులు విశ్వం సమాచారంతోనే తయారైందని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ మనం చూసే, టచ్ చేసే ఈ భౌతిక ప్రపంచంగా ఎలా మారుతోంది లేదా ఎలా రెండర్ అవుతోంది? ఇది అచ్చం వీడియో గేమ్లో ఉండే కోడ్ మన స్క్రీన్ మీద గ్రాఫిక్స్గా మారినట్టే. క్వాంటమ్ ఫిజిక్స్లోకి వెళ్తే విషయాలు ఇంకా విచిత్రంగా మారతాయి.
అక్కడ అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒకటుంది. దాని ప్రకారం ఒక కణాన్ని ఎవ్వరూ గమనించనప్పుడు అది ఒకేసారి చాలా చోట్ల చాలా రకాలుగా ఉండే ఒక వేవ్ లాగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరైనా గమనించిన వెంటనే అది ఒకే చోట ఒకే స్థితికి కుప్పకూలిపోతుంది. ఈ వింతైన అబ్జర్వర్ ఎఫెక్టుకు సిమ్యులేషన్ థియరీ ఒక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఈ విశ్వం ఒక పెద్ద కంప్యూటర్ సిమ్యులేషన్ అయితే అది ప్రాసెసింగ్ పవర్ను ఆదా చేసుకోవటానికి ఈ ట్రిక్ వాడచ్చు. ఎవరూ చూడనప్పుడు విశ్వంలోని ప్రతి అణువును రెండర్ చేయాల్సిన అవసరమేముంది? ఎవరైనా చూసినప్పుడు మాత్రం దాన్ని రెండర్ చేస్తే సరిపోతుంది కదా. భలే తెలివైన ఐడియా. ఓకే, ఇప్పటిదాకా మనం లాజిక్, ఫిజిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని విచిత్రమైన అనుభవాల సంగతేంటి? కొందరి వాదన ప్రకారం ఇవి సిమ్యులేషన్లోని గ్లిచెస్, అంటే మ్యాట్రిక్స్లోచ్చే చిన్న చిన్న ఎర్రర్స్ అన్నమాట. ఇది ఎప్పుడో చూసినట్టుందేననిపించడం, అంటే దేజావు. లేదా చాలామంది ఒక విషయాన్ని తప్పుగా గుర్తుపెట్టుకోవడం, అదే మండలా ఎఫెక్ట్. ఇలాంటివి చాలామందికి అనుభవంలోకొస్తాయి. సాధారణంగా మనం వీటిని మన బ్రెయిన్ చేసే ట్రిక్స్ అని కొట్టిపారేస్తాం. కానీ సిమ్యులేషన్ థియరీ వీటికి ఒక కొత్త యాంగిల్ చూపిస్తుంది. మాండేలా ఎఫెక్ట్కు ఇవి కొన్ని ఫేమస్ ఉదాహరణలు. దీనికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే, నెల్సన్ మండేలా జైల్లోనే చనిపోయారని చాలామంది బలంగా నమ్మారు. కాని ఆయన తరువాత విడుదలయ్యి ప్రెసిడెంట్ అయ్యారు. ఇంతమంది ఒకే విషయాన్ని ఇలా తప్పుగా ఎలా గుర్తుంచుకుంటారు? సిమ్యులేషన్ థియరీ దీనికొక క్రేజీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఎలాగైతే మన ఫోన్కు సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు కొన్ని పాత ఫైల్స్ మిగిలిపోతాయో, అలాగే ఈ మాండలా ఎఫెక్ట్స్ కూడా సిమ్యులేషన్ యొక్క పాత వర్జన్ల నుండి మన జ్ఞాపకాల్లో మిగిలిపోయిన ఫైల్స్ కావొచ్చు. అంటే మనం గుర్తుంచుకుంటున్నది ఒకప్పుడు నిజమే అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు మనం సిమ్యులేషన్ యొక్క కొత్త అప్డేటెడ్ వర్జన్లో ఉన్నాము. సరే, ఒకవేళ ఇదంతా నిజమే అనుకుందాం. మనమొక గేమ్లో ఉన్నాం. దానివల్ల ఉపయోగమేంటి? ఈ విషయం తెలిస్తే మన జీవితాన్ని చూసే పద్ధతి మారాలా? ఇది మనం బ్రతికే విధానాన్ని ఎలా ప్రభావితం చేయాలి? ఈ ప్రశ్న మనల్ని నిరాశలోకి నెట్టాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా జీవితాన్ని ఒక కొత్త, ఇంకా పవర్ఫుల్ కోణంలో చూడటానికి ఇది ఒక అవకాశం ఇస్తుంది. ఈ ఫ్రేమ్వర్క్లో మన ఉనికికి ఒక కొత్త అర్థాన్ని వెతుక్కోవచ్చు. మైటీ సైంటిస్ట్ రిజ్వాన్ విర్క్ ఈ ఆలోచనను ఒక పాజిటివ్ లైఫ్ ఫిలాసఫీగా మార్చారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకొచ్చే కష్టాలు, బాధలు కాదు, మన క్యారెక్టర్ను డెవలప్ చేయడానికి డిజైన్ చేసిన క్వెస్ట్స్. మనకు అప్పుడప్పుడు వచ్చే ఆలోచనలు, మన ఇంట్యూషన్, అవన్నీ మనల్ని గైడ్ చేస్తున్న మన ప్లేయర్ ఇచ్చే క్లూజ్. జీవితమనేది అర్థంలేని ప్రయాణం కాదు, అదొక లక్ష్యమున్న మెయిన్ స్టోరీ. కాబట్టి ఫైనల్గా చూస్తే ఈ గేమ్ యొక్క పాయింట్ గెలవడం లేదా ఓడిపోవడం కాకపోవచ్చు. బహుశా ఇది కేవలం అనుభవాల గురించి, నేర్చుకోవడం గురించి అయ్యుండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఈ గేమ్లోని తోటి ప్లేయర్స్తో ఎలా ప్రవర్తిస్తాం అనేదాని గురించి కావచ్చు. మన పనులు, మన ప్రేమ, మన కరుణ, అవే బహుశా ఈ ఆటలో అసలైన పాయింట్స్. ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం జీవిస్తున్న రియాలిటీ ఏదైనా సరే, అది నిజమైనా సిమ్యులేషన్ అయినా, మన జీవితం మన చేతిలోనే ఉంది. మన కథను మనమే రాసుకునే అవకాశముంది. మరి మన కథను మనం ఎలా రాసుకుందాం? బ్రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి.